హే గైస్ ఇవి ఈ వీడియోలో ఏంటంటే మనము ఎప్పుడైతే స్క్రోల్ చేస్తామో ఓకేనా? ఎప్పుడైతే స్క్రోల్ చేస్తామో ఎలిమెంట్స్ అనేవి రివీల్ అవుతాయన్నమాట. ఓకేనా? లెట్స్ సే ఏంటంటే ఇక్కడ నేనేంటంటే సింపుల్‌గా ఒక వెబ్‌సైట్ తయారు చేశాను. ఓకేనా? సో, స్ జస్ట్ ఇనీషియల్‌గా ఏంటంటే ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో అది పైనుంచి రావటం అండ్ స్క్రోల్ చేస్తుంటే ఇవి 2 సైడ్ నుంచి ఇట్లా రావటం. ఓకేనా? సో, ఇవి 2 ఇట్లా సైడ్ నుంచి రావటం. ఇట్లా మనం ఏంటంటే టాస్క్‌ననేది పెర్ఫార్మ్ చేద్దాము. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తానంటే ఆహ్, లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్. ఓకే. సో, హెడర్ ట్యాగ్ అనేది క్రియేట్ చేసుకున్నా. జస్ట్ ఎ మినిట్. సో, ఫస్ట్ వచ్చేసి హెడర్ ట్యాగ్, దెన్ నావ్ బార్, దెన్ ఇట్లా ఒక కంటైనర్ తీసుకొని టైటిల్ యాడ్ చేసుకున్నా. దెన్ ఆహ్, సెక్షన్ ట్యాగ్స్ క్రియేట్ చేసుకున్నా. 3 సెక్షన్ ట్యాగ్స్. సో, ఈచ్ సెక్షన్‌లో ఆహ్, ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఏమో కంటెంట్ ఉండిద్ది. అండ్ యాస్ వెల్ యాస్ రైట్ సైడ్ ఏంటంటే ఇమేజ్ అనేది ఉండిద్దనమాట. ఓకేనా? సో, లెట్ మీ షో యూ. సో, లెఫ్ట్ సైడ్ ఏమో కంటెంట్, రైట్ సైడ్ ఏమో ఇమేజ్. లెఫ్ట్ సైడ్ కంటెంట్, రైట్ సైడ్ ఏమో ఇమేజ్. సో, ఇలా ఉందనమాట. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఎప్పుడైతే మనం ఏంటంటే ఇనీషియల్‌గా లోడ్ చేసినప్పుడు మనది ఏదైతే ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ ఉందో ఓకేనా? సో, ఇక్కడ హెడర్ ఏదైతే ఉందో అది లెట్స్ సే పైనుంచి రావటం గాని, కింద నుంచి వెళ్ళటం గాని, పైకి రావటం గాని అది ఇంప్లిమెంట్ చేయాలి మనం. ఓకే. సో, అది ఎలా అంటే లెట్ మీ షో యూ. సో, ఫస్ట్ నేనేం చేస్తా అంటే ఈ హెడర్ ట్యాగ్ అనేది తెచ్చుకుంటా నేను. ఓకేనా? జస్ట్ ఎ మినిట్. సో, ఇక్కడ మనం ఏంటంటే ఈ హెడర్ ట్యాగ్ తెచ్చుకున్నాం గదా! సో, ఈ హెడర్‌లో ఫస్ట్ నేను హెడర్ తెచ్చుకుంటున్నాను. సో, కాన్స్ట్ హెడర్ ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ హెడర్ తెచ్చుకుందాం. ఓకే. దెన్ ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ క్రియేట్ చేసుకుందాం. కాన్స్ అబ్జర్వర్ న్యూ ఇంటర్సెక్షన్ అబ్జర్వర్. ఓకే. సో, ఇక్కడ మనం ఏంటి ఫస్ట్ వన్ వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్. దెన్ సెకండ్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్స్ కదా! లెట్ మీ చేంజ్ ఇట్ హియర్. సో, కాన్స్ట్ కాల్ బ్యాక్. సో, ఇక్కడ ఏంటంటే ఎంట్రీస్ ఇస్తున్నాను. దెన్ ఇక్కడ ఇంకొకటి ఏంటిది అబ్జర్వర్. సో, ఇలా మనం ఏంటంటే 2 పారామీటర్స్ పాస్ చేస్తాము. సో, యాహ్! ఇక్కడ కాల్ బ్యాక్ ఏదైతే ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ ఉందో, సో, అక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేస్తున్నాను. దెన్ ఏంటంటే ఆప్షన్స్ ఉంటాయి కదా! ఆ ఆప్షన్స్ డైరెక్ట్‌గా క్లిక్ చేస్తున్నాను. రూట్ వచ్చేసి నల్. దెన్ థ్రెషోల్డ్ వచ్చేసి ఓకేనా? సో, 0.5 పెడుతున్నా. ఓకే. కూల్. నౌ అబ్జర్వర్ డాట్ అబ్జర్వ్. ఓకే. ఏంటిది హెడర్. ఓకే. యాహ్! నౌ సీ if ఒక్క let me log the entries go entries dot for each. So entry console dot log ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఈ ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ గురించి. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనకి యాహ్! ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఉంది కదా! సో అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఒకవేళ ఎంట్రీ సారీ ఎంట్రీ డాట్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ గాని అయితే మనం ఏం చేయాలి? ఇక్కడ నేనేంటంటే ఒక యానిమేషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. కాల్డ్ ఏంటంటే ఇక్కడ హెడ్డింగ్ ట్యాగ్ ఉంది కదా! జస్ట్ ఎ మినిట్. సో, ఇక్కడ ఏదైతే టైటిల్ ఉందో ఓకేనా? ఇక్కడ ఏదైతే టైటిల్ ఉందో సో, యాహ్! ఓకే. జస్ట్ ఎ మినిట్. సో, ఫస్ట్ ఏంటంటే కిందకి తీసుకెళ్తాను దాన్ని. ట్రాన్స్‌ఫార్మ్, ట్రాన్స్‌లేట్ వైట్ పొజిషన్ సో, -10 పిక్సెల్ అని ఇస్తున్నా. ఓకేనా? సో, ఇప్పుడు చూడండి. లెట్ మీ క్లోజ్ ఇట్ హియర్. ఓకే. లెట్ మీ చేంజ్ ఇట్ టు 100. సో, ఇప్పుడేంటంటే పైకెళ్తుంది కదా! పైకెళ్ళింది కదా! ఓకే. సో, నేనేంటంటే ట్రాన్సిషన్ పెట్టుకుంటాను. సో, 0.3 సెకండ్స్ ఆల్. సో, ఇట్లా ట్రాన్సిషన్ పెట్టుకున్నా. ఎప్పుడైతే ఈ టైటిల్‌కి ఓకేనా లెట్స్ సే హెడర్‌కి ఎప్పుడైతే యాక్టివ్ క్లాస్ ఉండిద్దో ఓకేనా? యాక్టివ్ క్లాస్ ఉండిద్దో అప్పుడు టైటిల్‌లో ఏంటంటే ఏదైతే ట్రాన్స్‌ఫార్మ్, ట్రాన్స్‌లేట్
వై ఉందో అది 0కి తెచ్చేస్తున్నాను. ఓకేనా? హెడర్‌లోకి ఎప్పుడైతే యాక్టివ్ క్లాస్ ఉండిద్దో అప్పుడు నేనేంటంటే ఏదైతే టైటిల్ ఉండిద్దో అది 0th పొజిషన్‌కి తీసుకొచ్చేస్తున్నాను. ఓకే. లెట్ మీ చేంజ్ ఇట్ హియర్ టు 2 సెకండ్స్, 2 మిల్లీ సెకండ్స్. ఓకే. దెన్ ఇక్కడేంటంటే హెడర్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ యాడ్ ఏంటి సింపుల్‌గా యాక్టివ్ అనేది ఇస్తున్నా. చూసారా? సింపుల్ ఇట్లా డౌన్ వస్తుంది. సో, మీకేంటి స్మూత్ స్క్రోలింగ్ రావాలి అంటే ఇక్కడ టైమ్ సెకండ్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఓకే. సో, ఇలా మనం ఏంటంటే ఈ యానిమేషన్స్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటాం. లెట్ మీ కీప్ ఇట్ యాస్ 1 సెకండ్. ఓకే. సో, ఇప్పుడేంటంటే ఇవి లేవు. ఓకేనా? ఇవి ఏవైతే ఉన్నాయో ఇదేంటంటే లెఫ్ట్ నుంచి రావాలి. ఇంకోటేమో రైట్ నుంచి రావాలి. సో, అది ఎలా మనం ఇంప్లిమెంట్ చేద్దామంటే ఓకే. సో, సో, ఇక్కడ ఏదైతే సెక్షన్ ఇక్కడ చూడండి. లెట్ మీ షో యూ. సో, సెక్షన్ లెఫ్ట్ అండ్ సెక్షన్ రైట్ ఉంది కదా! సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే స్టైలింగ్‌లోకి వెళ్ళి సెక్షన్ లెఫ్ట్ ఓకే. సెక్షన్ లెఫ్ట్ ఇక్కడ యాహ్! ట్రాన్స్‌ఫార్మ్ ఓకే. ట్రాన్స్‌లేట్ వై పొజిషన్ టు మైనస్ ఆహ్, 100 లెట్స్ సే 50 పిక్సెల్ ఇస్తాను. ఓకే. సో, -50 పిక్సెల్ ఇస్తాను. సో, ఇది చూసారా? ఇటు ఎళ్తుందనమాట. లెట్ మీ గివ్ మోర్. సో, 100 పిక్సెల్ అని ఇస్తాను. ఓకే. దెన్ ఇనీషియల్‌గా ఒపాసిటీ ఏదైతే ఉందో దాన్ని 0 చేస్తా. ఓకేనా? యాహ్! దెన్ ఓకేనా? ఈ సెక్షన్‌కి ఓకేనా? ఎప్పుడైతే ఈ సెక్షన్‌కి యాక్టివ్ క్లాస్ ఉండిద్దో జస్ట్ ఎ మినిట్. సో, సెక్షన్‌కి ఎప్పుడైతే యాక్టివ్ క్లాస్ ఉండిద్దో అప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే డాట్ సెక్షన్ లెఫ్ట్ ఓకేనా? డాట్ సెక్షన్ లెఫ్ట్‌కి నేనేం చేద్దాం అనుకున్నానంటే ఒపాసిటీ అనేది 1 పెట్టి దెన్ ట్రాన్స్‌లేట్ ఎక్స్ అనేది 0కి 0కి పెడుతున్నాను. ఓకే. సో, ఇక్కడ నేనేంటంటే ట్రాన్సిషన్ ఉంచుతాను. సో, లెట్ మీ గివ్ ఇట్ హియర్ 0.7 సెకండ్స్. సో, సేమ్ ఇక్కడ ఏదైతే మనం రాసామో దానికి రైట్‌కి కూడా రాద్దాము. ఓకే. బట్ ఏంటంటే లెట్ మీ చేంజ్ ఇట్ టు రైట్. ఇక్కడ ప్లస్ 100% ఇవ్వాలి. ఓకేనా? ప్లస్ 100 పిక్సెల్ అనేది ఇవ్వాలి. దెన్ రైట్. ఓకే. కూల్. సో, ఇప్పుడు చూస్తే నాకు ఒపాసిటీ ఓకే. సో, సెక్షన్ రైట్ జస్ట్ ఎ మినిట్ లెట్ మీ చెక్ ద క్లాస్ నేమ్. ఓకే. ఒపాసిటీ సారీ ఇక్కడ స్పెల్లింగ్ చేంజ్ అయింది. సో, ఇప్పుడేంటంటే నాకేం కనిపియట్లేదు. ఎప్పుడైతే స్క్రోల్ చేస్తానో అప్పుడు మాత్రం కనిపియాలి నాకు. సో, మనం ఏంటంటే ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా? సో, ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెచ్చుకుందాం మనం. ఓకేనా? ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెచ్చుకుందాం. సో, జస్ట్ ఎ మినిట్. ఓకే. సో, కాన్స్ట్ సెక్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఓకే. దెన్ క్వెరీ సెలెక్టర్ ఆల్ ఓకే. యాహ్! దెన్ సెక్షన్. సో, ఇప్పుడేంటంటే నేను అన్ని సెక్షన్స్ తెచ్చుకున్నాను. ఓకే. కూల్. నౌ ఇక్కడ నేనేంటంటే యాహ్! ఇక్కడ నేనేం చేస్తానంటే హ్మ్. లెట్ మీ ఆహ్, యాహ్! సెక్షన్స్ డాట్ ఫర్ ఈచ్ ఓకే. సో, ఈచ్ సెక్షన్‌కి ఓకేనా? ఈచ్ సెక్షన్‌కి ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తాను. సో, అబ్జర్వర్ డాట్ ఓకేనా? అబ్జర్వర్ సో, ఏదైతే సెక్షన్ ఉండిద్దో ఆ సెక్షన్ సో, అబ్జర్వ్ చేస్తాను. సో, ఆ! ఇనీషియల్‌గా నేనేంటంటే కన్సోల్ డాట్ లాగ్ చేస్తాను. లెట్ మీ ఓకే. ఇట్లా ఉంచాను. ఇప్పుడు మనకేంటంటే ఇది ఏంటంటే దీనికి హెడర్‌కి అబ్జర్వ్ చేసిద్ది. యాస్ వెల్ యాస్ ఏవైతే సెక్షన్స్ ఉంటాయో ఆ సెక్షన్స్ అన్నిట్లికి అబ్జర్వ్ చేసిద్ది. ఓకేనా? సో, ఎప్పుడైతే మనం 50%కి వస్తామో ఈ కన్సోల్ డాట్ ఎంట్రీ అనేది లాగ్ అవుతది. ఓకేనా? యాహ్! లెట్ మీ ఓపెన్ ద కన్సోల్ డాట్ లాగ్. జస్ట్ ఎ మినిట్ లెట్ మీ క్లియర్ ఇట్. సో, ఇప్పుడేంటంటే మనకి లెట్ మీ స్క్రోల్ టు డౌన్. సో, ఎప్పుడైతే నేను 50% అయిపోయిందో చూడండి నాకు. లెట్ మీ ఓపెన్ ఇట్ హియర్. సో, ఈజ్ ఇంటర్సెక్టింగ్ అనేది ట్రూ అని వచ్చింది. ఓకేనా? దెన్ టార్గెట్ చూడండి ఇక్కడ. టార్గెట్ లేదు. సో, బేస్డ్ ఆన్ దిస్ టార్గెట్ ఓన్లీ వి ఆర్ గోయింగ్ టు
యాడ్ ద సెక్షన్స్ ఓకేనా. యాక్టివ్ క్లాస్ అనమాట. ఓకేనా. సో, ఈ ఎంట్రీ డాట్ టార్గెట్ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు ప్రెజెంట్ మనం సెక్షన్ 2లో ఉన్నామనమాట. ఓకేనా. సో, ఎప్పుడైతే నేను స్క్రోల్ చేస్తా ఉంటానో, సో, ఇప్పుడు మళ్ళీ అగైన్ ఓపెన్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చూసారా మనం సెక్షన్ 3లో ఉన్నాం. ఓకే. సో, మనం ఏంటంటే ఇప్పుడు ఇఫ్ ఒకవేళ ఆహ్, లెట్ మీ చేంజ్ ఇట్ హియర్ టు ఎంట్రీ జస్ట్ ఎ మినిట్. సో, ఎంట్రీ డాట్ టార్గెట్ ఓకేనా. సో, ఎంట్రీ డాట్ టార్గెట్ క్లాస్ లిస్ట్ డాట్ యాక్టివ్ అని యాడ్ చేస్తున్నాను. ఓకేనా. సో, ఇక్కడేంటంటే ఇప్పుడు ఇక్కడ మనం హెడర్‌కి పెట్టాం కాబట్టి ఇప్పుడు ఎంట్రీ ఏదైతది టార్గెట్ ఏదవుతది హెడర్ అవుతది. ఓకేనా. దెన్ ఇక్కడ మనం ఏంటంటే సెక్షన్స్ పెట్టాం కాబట్టి ఇప్పుడు టార్గెట్ ఏదవుతది ఒక్కొక్క సెక్షన్ అనమాట. ఓకేనా. సో, ఇట్లా మనం ఏంటంటే రాస్తాం. లెట్ మీ రిఫ్రెష్ ద బ్రౌజర్ అండ్ అగైన్ షో యూ. ఓకే. కూల్. చిల్. ఏంటంటే మనకి స్క్రోల్ చేస్తున్నప్పుడే వస్తున్నాయి. బట్ లెట్ మీ చేంజ్ ఇన్ ద స్టైల్స్. సో, ఓకే. సో, ట్రాన్సిషన్‌లో మనం ఏంటంటే సమ్ స్మాల్ మిస్టేక్స్ చేసాము. ఆల్ ఆల్ ఓకే. సో, యాహ్! లెట్ మీ కీప్ ఇట్ రిఫ్రెష్ అగైన్. చూసారా? సో, ఇలా మనం ఏంటంటే ఈ స్క్రోలింగ్ అనేది ఇట్లా ఇంప్లిమెంట్ చేస్తాం మనం. ఓకే. సో, యాహ్! సో, ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ అనేది ఇలా మనకేంటంటే హెల్ప్‌ఫుల్ అయితే అయ్యిద్ది. సో, ఆల్రెడీ మీకేంటంటే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. సో, స్మూత్ అంటే లెట్స్ సే ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ గురించి. దెన్ ఆ ఇంటర్సెక్షన్ అబ్జర్వర్ యూజ్ చేసుకొని మనం ఏంటంటే ఈ స్క్రోల్ రివీలింగ్ యానిమేషన్ అనేది చేసాం మనము. ఓకేనా. సో, ఇలా మనం ఏంటంటే స్క్రోల్ రివీలింగ్ ఆపరేషన్ అనేది చేస్తాము. సో, ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ ఏం చేసుకున్నాను, కామన్ అబ్జర్వర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఈ అబ్జర్వర్ అనేది మనం ఎన్ని ఎలిమెంట్స్ కావాలనుకుంటే అన్ని ఎలిమెంట్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ నేనేం చేశాను హెడర్‌కి యూజ్ చేశాను. ఓకేనా. సో, హెడర్ ఎప్పుడైతే వచ్చిందో 50%కి వచ్చిందో అప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. అర్థమైందా? సో, ఏంటంటే ఇప్పుడు ఈ డాట్ ఎంట్రీ ఏంటంటే ఇప్పుడు ఇది హెడర్ లేదు అది ఎంట్రీ అవుతదనమాట. సో, ఎంట్రీ ఎప్పుడైతే మనకి ఇంటర్సెక్టింగ్‌లోకొచ్చిందో అప్పుడు నేనేం చేశానంటే ఎంట్రీ డాట్ టార్గెట్ అంటే హెడర్ అనమాట. హెడర్‌కి యాక్టివ్ క్లాస్ అనేది యాడ్ చేశాను. నౌ ఇక్కడ మనం ఏంటి సేమ్ అబ్జర్వర్ అనేది ఈ సెక్షన్స్‌కి కూడా యూజ్ చేస్తున్నాం. సో, ఎవ్రీ సెక్షన్ ఎప్పుడైతే 50%కి వచ్చిద్దో అప్పుడు ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయితే అయ్యిద్ది. అర్థమైందా? సో, ఎప్పుడైతే ఇంటర్సెక్టింగ్ అవుతదో ఎంట్రీ డాట్ టార్గెట్ ఏదైతే ఉందో ఓకేనా. అంటే సెక్షన్స్ అనమాట. టార్గెట్ అంటే ఇప్పుడు సెక్షన్స్. సో, ఎవ్రీ సెక్షన్‌కి మనం క్లాస్ నేమ్ అనేది యాడ్ చేస్తున్నాము. కాల్డ్ యాక్టివ్. సో, మనకేంటంటే మీకు సీఎస్ఎస్ అనేది కొంచెం వచ్చుండాలి వీటిలికి. అర్థమైందా? సో, ఈ స్టైలింగ్ అంటే మీకు ఏంటంటే ఈ క్లాసెస్ ఇవన్నీ కొంచెం తెలిస్తే మీకు ఈజీగా ఉండిద్దనమాట. సీఎస్ఎస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇట్లా ఏవైతే రివీలింగ్ యానిమేషన్స్ చేస్తున్నామో మనం అలాంటి సిట్యుయేషన్‌లో మనకేంటంటే ఈ సీఎస్ఎస్ కాన్సెప్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో, ఇక్కడి దాకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ అగైన్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.